హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. రజనీ చిత్రంలో శృతి హాసన్ ఎన్టీఆర్తో నటించాలని ఉందంటున్న ఊర్వశి. సాహసోపేతమైన కథతో హీరో తేజ కొత్త సినిమా. మేలో నరేష్ ఆ ఒక్కటి అడక్కు. పొలిటికల్ కామెడీ చిత్రం లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ నుండి ఫస్ట్ లుక్. జాన్వీ కపూర్ షేర్ చేసిన మిస్టర్ అండ్ మిస్ మహి పోస్టర్. ఇది మా దేశం. నమస్కారం, నేను అంతర్జాతీయ విలువిద్యా క్రీడాకారిణి అర్జున అవార్డీ వెన్నం జ్యోతి సురేఖ. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మనం కాకపోతే ఎవరు? రండి, బాధ్యత కలిగిన పౌరులుగా ఓటు వేద్దాం, దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మిద్దాం. పోలింగ్ తేదీ 13 మే 2024. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. రజనీ చిత్రంలో శృతి హాసన్, కథానాయకుడు రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజుల కొత్త చిత్రం పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ నెల 22న ఈ చిత్ర టైటిల్ను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ పాత్రకు కథలో చాలా ప్రాధాన్యం ఉందని, ఆమె దీంట్లో రజనీ కూతురుగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాన్ని బట్టి ఈ సినిమా బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇక శృతి ప్రస్తుతం చెన్నై స్టోరీ, డెకాయిట్, సలార్ 2 చిత్రాలు చేస్తోంది. ఎన్టీఆర్తో నటించాలని ఉందంటున్న ఊర్వశి రౌతేలా ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్తో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకించి యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. తాజాగా ఊర్వశి రౌతేలా ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్తో కలిసి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో ఊర్వశి నటించనున్నారేమో అనే చర్చలు జరుగుతున్నాయి. వార్ 2 హిందీ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలో ఉన్నారు ఎన్టీఆర్. ఆయనతో జిమ్లో దిగిన ఫోటోను ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసి, ఎన్టీఆర్ గారు మన ప్రియమైన నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్, క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయా ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించనున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఊర్వశి తెలుగులో వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్తో అలరించారు. మరి ఎన్టీఆర్ సినిమాలో నటించాలనే ఆసక్తి కనబరుస్తున్న ఊర్వశికి ఆ ఛాన్స్ వస్తుందా అనేది చూడాలి. సాహసోపేతమైన కథతో హీరో తేజ కొత్త సినిమా. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. తాజాగా ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించి పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. హనుమాన్ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ కొత్త పోస్టర్లో స్టైలిష్ మేకోవర్లో కనిపించారు. సూపర్ యోధ సాహసోపేతమైన కథతో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. ఈగల్ తర్వాత కార్తీక్ ఘట్టంనేనితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 2వ చిత్రం ఇది. ఈ సినిమా పూర్తి వివరాలను ఈ నెల 18న ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత వివేక్ కుచిబొట్ల.
మేలో నరేష్ ఆ ఒక్కటి అడక్కు. మండే వేసవిలో థియేటర్లో నవ్వులు జల్లులు కురిపించేందుకు అల్లరి నరేష్ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా మళ్ళీ అంకం దర్శకత్వం వహించిన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్, రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని వేసవి సెలవులను పురస్కరించుకొని మే 3న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP పొందింది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. చాలా కాలంగా నన్ను పూర్తిగా ఫన్ రోల్లో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అది ఈ సినిమాతో కుదిరిందన్నారు అల్లరి నరేష్. పొలిటికల్ కామెడీ చిత్రం లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ నుండి ఫస్ట్ లుక్. సాయి కుమార్ లీడ్ రోల్లో, వినయ్, అరుణ్, దీప్తి వర్మ కీలక పాత్రలో నటించిన చిత్రం లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్. ఈ సినిమా ఫస్ట్ లుక్ని సోమవారం విడుదల చేశారు మేకర్స్. ఇప్పటివరకు తెలుగులో చాలా తక్కువ సెటైరికల్ కాన్సెప్ట్స్ వచ్చాయి. అందులోనూ పొలిటికల్ సెటైరికల్ కామెడీ సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి లక్ష్మీ కటాక్షం సినిమా వస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రిలో చేశాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. జాన్వీ కపూర్ షేర్ చేసిన మిస్టర్ అండ్ మిస్ మహి పోస్టర్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకునే వరకు తమ కలను సాకారం చేసుకోవడానికి కృషి చేసే సత్తా తమకు ఉందని ఇద్దరికీ తెలియదు. ఆ ఇద్దరి ప్రేమ, వారి కలను మే 31న థియేటర్లో చూడండి అంటూ మిస్టర్ అండ్ మిస్ మహి మూవీ ఫస్ట్ పోస్టర్ని షేర్ చేశారు జాన్వీ కపూర్. స్టేడియంలో క్రికెటర్స్ని మహిమ, మహేంద్ర ఉత్సాహపరుస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్పై మీ తల్లిదండ్రుల కలను నిజం చేయడానికి కాదు, మీ కళ కోసం మీరు బతకండి అని రాసి ఉంది. రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ అండ్ మిస్ మహి. ఈ చిత్రంలో మహేంద్ర పాత్రను రాజ్ కుమార్, మహిమ పాత్రను జాన్వీ చేశారు. ఇందులో జాన్వీ కూడా క్రికెటర్గా కనిపిస్తారు. ఇందుకోసం 6 నెలల పాటు ఆమె క్రికెట్లో శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కావాల్సి ఉంది, కానీ మే 31కి విడుదల చేస్తున్నట్లు 2 రోజుల క్రితం చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు. చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ సోమవారం సినిమా పోస్టర్ షేర్ చేసి పై విధంగా పేర్కొన్నారు. అలాగే మీరు నేర్చుకునేవన్నీ మీ కలలే అంటూ రాజ్ కుమార్ రావు ఇదే పోస్టర్ని షేర్ చేశారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.